తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ లో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి మూలం బతుకమ్మ పండుగ అని, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ బతుకునిస్తుందని బలంగా నమ్ముతారని, తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు బొడ్డెమ్మ పండుగను పెళ్లి కాని ఆడపిల్లలు 9 రోజులు ఆడతారని, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వర్సిటీ ఉమెన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ బ్రహ్మరాంబిక గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జరుపుకుంటున్న బతుకమ్మ పండుగకి అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రాంతంలో ఈ బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నటువంటి పండుగ. ఇది ఆడపడుచుల పండుగగా చెప్పుకుంటున్నప్పటికీ అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకు ఉన్నటువంటి అనుబంధాన్ని సూచించేటువంటి పండుగగా మనం ఈ తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరుపుకుంటాం. తెలంగాణ ప్రాంతం యొక్క ప్రతిష్టకు సంబంధించి ఈ తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అన్నాదమ్ములు అక్కా చెల్లెలను ఆశీర్వదించి వారు సుఖ సంతోషాలతో మంచి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ వారిని దీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆడపడుచులందరూ కూడా సుఖ సంతోషాలతో పూర్తి మానసిక స్థైర్యంతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడతారని, విశ్వవిద్యాలయ పరిపాలనాపరమైనటువంటి నిర్వహణ శక్తిని కలిగి ఉండాలని నేను అందరినీ ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలంగాణ విశ్వవిద్యాలయ ఆడపడుచులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.